వైఎస్ఆర్ నాయకుడిని. నేను టీడీపీలో ఉన్నోడిని. నాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు టీడీపీలో ఉండి ఈరోజు నేను వైసీపీ పార్టీకి రావడం కారణం ఏంటంటే, ఇచ్చే మాటకి నిలబడతాడు. జగన్ గారు ఏ మాట ఇస్తే ఆ మాటకి కట్టుదల ఉండి తండ్రిని మించిన తనయుడు అనిపించుకొని ఆ రకంగా చేస్తున్నారు. తర్వాత అందువల్ల చేయడం వల్ల నవరత్నాలు అన్నీ కూడా అనుకున్నవన్నీ జరిపించాడు. రెండోది ఏంటంటే, ఎవరికి పలానా వాళ్ళకి ఆటో వాళ్ళు కావని, లేడీస్ కావని, చిన్నోళ్ళు కావని, స్కూల్ పిల్లలు కావని, బళ్ళు అసలుకి వెళ్ళలేకపోయారు పిల్లలు. అలాంటి బళ్ళు కూడా ఇవాళ స్కూళ్ళు ఎంత బాగుంటే అంత బాగున్నాయి. అలాగే విలేజ్లో కూడా ఈ రైతు భరోసా, తర్వాత విలేజ్లో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 2 రోజులు పట్టేది. ఈరోజు సచివాలయం ఏర్పాటు చేసి ఇక్కడే, ఎందుకంటే వాలంటీర్ వాళ్ళ ఇంటింటికి వచ్చి మాకు ఎక్కడికి వెళ్ళవచ్చు, ఎందుకంటే మాది విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడ మనకి అంత సదుపాయం ఎవరు చేసుకుంటే ఎవరు లేదు. తర్వాత విలేజ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ పక్కన ఏదో ఊర్లోకి వెళ్ళి కిలోమీటర్ వెళ్ళాలి. అలాంటిది ఇది 104, 108 ఇది కాకుండా అక్కడ లోకల్గానా మండలంలోను ఆ పంచాయతీలోను హాస్పిటల్ పెట్టి 2 డాక్టర్లు పెట్టి నర్సులు పెట్టి, అంటే ఇలాగ చేసిన వ్యక్తి 40 సంవత్సరాలు చూశాను. నేను చాలా మంది సీఎంలు చూశాను, మా చంద్రబాబు నాయుడు గారు చూశాను. కానీ ఆయన అనే మాట చేయడు. ఎవరు ఎదగకూడదు, వాళ్ళే ఎదగాలి. ఎందుకంటే వాళ్ళే ఎదగాలి, ఇంకెవరు ఎదగవసరం లేదు. కొడాలి నాని చెప్పింది మొత్తం A-Z విశాఖపట్నంలో 78% వాళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఎందుకు వచ్చారు అని అంటారు, జగన్ పార్టీకి వచ్చారంటే ఆయన చేసే మంచి ప్రజలకు మేలు జరుగుతుంది. అందువల్ల ఒకటి ఏంటంటే, నియోజకవర్గంలో కేకే రాజు గారు కూడా మీ గంటా శ్రీనివాసరావుని గెలిపించుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. మా పరువు తీసేశాడు, పరువు ఇక్కడ తీసేశాడు మమ్మల్ని. అందువల్ల ఆ టైంలో, కరోనా టైంలో కూడా, ఈ కష్ట సుఖాల్లో కూడా ఆ రోజు రాజు గారు ఇంటింటికి తిరిగి, అంటే ఏదైనా అవార్డు ఉంటే, నాకు తెలిసిన మట్టుగా అవార్డు ఏదైనా పెద్దది ఉంటే జగన్మోహన్ రావు గారు ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపించారు. అది ఎవరు చేశారంటే రాష్ట్రంలో మట్టుకు ఈయన ఒక్కడే చేశాడు. ఈ నియోజకవర్గం ఉత్తర నియోజకవర్గం ఇంకెవరూ చేయలేదు. అది ఒకటమట్టుగా ఆయన చేసినటువంటి ఏ అవార్డు ఉన్నా ఆయనకి ఇవ్వాలి. తర్వాత వ్యక్తిగతంగా మనిషి మంచోడు, ఎవరింటికి వచ్చి భోంచేస్తాడు, ఏం చేయమంటే చేస్తాడు, ఇంకో రకంగా తినేస్తాడు, నీళ్ళు తాగుతాడు, ఇంకేటి చేయడు. ఆయన గొప్పతనం ఏంటంటే మంచి అందరినీ అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బావని పిలుచుకెళ్తాడు. ఆయన మానవత్వం ఉన్న మనిషి అయినా. అందువల్లంటే అలాంటి వ్యక్తికి మేము చేయలేకపోయామే అప్పుడు కిందట 2004లో. అందువల్ల మేము బాధపడతాను ఈ రోజుని. అందువల్ల మనం ఈయన చేసి పెడతాం అనేసి ఈ పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలోకి కూడా ఏంటంటే, నేను అందరికీ అందుబాటుగా ఏ వ్యక్తికి, ఏ కులానికి, ఎవరికైనా ఎవరికి ఏటి ఇవ్వాలి, ఏటి ఇవ్వకూడదు, ఏటి చెయ్యాలి, చెందాలి అనేసి. తర్వాత 3 రాజధానుల కోసం మాట్లాడుతున్నారు. 3 రాజధానులు ఉండాలి. ఎందుకంటారా, ఒక తల్లికి 3 పిల్లలు పుట్టాము, 3 సమానంగా ఉండే తల్లిదండ్రులు తప్పించి ఒకటి పెద్దోడు అవ్వాలి, ఒకటి చిన్నోడు అవ్వాలి అని చూడరు. అలాగే రాష్ట్రం ఏంటంటే 3 అవ్వాలి. 7 పంట భూములు తీసేసుకొని మన తల ఎంత అయితే తలపాకు ఎంత కట్టాలా. మన రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అంత తలపాకు ఎందుకు? 40 సంవత్సరాలు సీనియర్స్ ఉన్నాయని కాదు, 40 సంవత్సరాలు పెరిగిందని కాదు, కానీ ఏడు చేస్తే బాగుంటుంది, ఏడు చెందితే బాగుంటుంది. అది మనం చూసి చెయ్యాలి. అందువల్ల మాకు ఈ రోజుని మనకు జగన్ మీద అభిమానం, మెయిన్ కేకే రాజు మీద అభిమానం. ఈరోజు మేమేంటంటే ఈ 43, 44, 45, 55 మా తెలంగాణ కాపు నాయకులు మేమే దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేసి రాజుగారికి మద్దతు ఇవ్వడం కానివ్వంటే 100కు 100 ఆయనకి గెలిపించి పక్కాగానే అసెంబ్లీ పంపించి ఆయన ఈ టైం దాకా మేము వదలు రాత్రి పబ్బులు 24 గంటలు ఆయన కోసం సేవ చేస్తామని మేము మళ్ళా బల్లగు చెప్తున్నాం. అలాగే జగన్ గారు కూడా సీఎం అవ్వాలని చెప్పి నేను నమ్మితే నమ్మొచ్చు. ఆ రోజు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాను. నేను 5 దేవుళ్ళకి మొక్కుకున్నాను, 5 గురుపూతలు కూడా వేస్తాను కంపల్సరీగా. అందువల్ల మిమ్మల్ని పిలుస్తాను కూడా, కంపల్సరీ ఆయన అవుతారు. ఎందుకంటే మేమందరం చిన్న పెద్ద అందరం కలిపి వీళ్ళు 10 రోజులు అవుతుంది ఈ కార్యక్రమం. వర్షం పడుతున్నా మేము తడుచుకోవాలి. మీ అందరమని మా కమిటీ అందరూ వెళ్ళి మీ ఇంటిని పిలిచేసి, అలాగే మాకు అందరూ వచ్చారు. అలాగే రాజుగారు కూడా సహకరించారు. రాజుగారు ఎమ్మెల్యే అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి. అదే లక్ష్మీదేవి గారు, ఝాన్సీ లక్ష్మీదేవి గారికి ఆమె ఎంపీ అవ్వాలి అని కోరుకొని మేము పెద్దలు అందరమే కోరుకోవాలని మరీ కోరుకుంటాను. కంపల్సరిగా వాళ్ళ 3 అవుతారు, వాళ్ళు గెలుస్తారు. ఆమె లోక్సభకి వెళ్తుంది, ఈయనంటే అసెంబ్లీకి వెళ్తాడు, ఆయన రాష్ట్ర సీఎం చేస్తాడు. కంపల్సరీ ఎవరు జగన్ సీఎం చేస్తారు, రాజుగారు ఎమ్మెల్యే అవుతారు, ఝాన్సీ గారు ఎంపీ గారు అవుతారు. అందువల్ల మీ అందరూ కలిపి చేశాం కాబట్టి ఈ కార్యక్రమంకి మేము అందరూ గెలిపిస్తాం 3 అని చెప్పి మీ సభాముఖంగా చెప్తున్నాను. సోరాపతి తిరుపతిలో నేను 43వ వార్డు సీనియర్ కార్యకర్తని. మరి
మరి ఎందుకంటే ఈరోజు మంచి పరిపాలన ఉండబట్టి మా అందరం కూడా మా కాపులందరం కూడా మరి కొత్త ఝాన్సీ గారికి అలాగే కేకే రాజు గారికి మా కమ్యూనిటీ అందరం కూడా మద్దతు ఇస్తున్నాం. మరి అలా అచ్చటి మెజార్టీతో మా కాపులు కూడా భుజం కాసి మేము గెలిపిస్తాం అనుకుంటున్నాం. మరియు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ ఆయనే మళ్ళీ ఈ వాలంటీర్లకి అందరూ కూడా వద్దని, ఈ వాలంటీర్లందరికీ కూడా ఆయన ఉండాలి, మళ్ళీ వీళ్ళందరికీ జీతాలు పెంచుతానని వద్దనే వ్యక్తి ఎలా పెంచుతాడు? ఎలా వాలంటీర్ వ్యవస్థ ఆయనకు కావాలి? ఇప్పుడు అవసరం లేదు. వాలంటీర్లు వాళ్ళు మంచి పనే చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేది జీతం కూడా తక్కువ. కానీ అయినా కూడా ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖు రాగానే మరి ప్రజానాయకులాగా వాళ్ళు కూడా ప్రజాసేవ చేస్తున్నారు. మరి అటువంటి వ్యవస్థని నువ్వు తీసేద్దాం అనుకున్నావు. ఒకసారి మళ్ళీ రెండోసారి వాళ్ళు ఉండాలి, ఆ వ్యవస్థకు నేను జీతాలు పెంచుతాను. ఎలాగ పెంచుతారు? వ్యవస్థను తీసేస్తామనే పెద్ద మనిషి, అటువంటి పెద్ద మనిషి మీరు అలా చేస్తామన్నారు. మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి. మంచి పరిపాలన, మన ఉత్తరాంధ్ర కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. కొత్త ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ అనుభవం వ్యక్తి, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, 2 సార్లు ఎంపీగా చేశారు. అలా బొబ్బులి మళ్ళీ విజయనగరం. మరి ఆవిడ కూడా మంచి అనుభవం ఉంది, మంచి అవార్డు తీసుకున్న ఆ వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మా అందరం గెలిపించుకోవాలి. మా ఇంటి ఆడబిడ్డ, మా కాపుల బిడ్డ, కాపులనే కాదు కమ్యూనిటీ అందరూ కావాలి. అన్ని కులాలకి అన్ని మతాలకి ఆవిడ సేవ చేయాలి. ఉత్తరాంధ్ర బిడ్డ కనుక ఆవిడకి అనుభవం ఉంది కనుక ఆవిడ్ని ఎంపీగా గెలిపించి మనం అందరం కూడా ఈ ప్రజాసేవలో ఆవిడకి భాగస్వామ్యం అవ్వాలని మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, మా కాపులందరూ ఒక ఐక్యతగా ఆవిడ మద్దతు ఇస్తున్నాం. అచ్చటి మెజార్టీతో గెలుస్తారు కేకే రాజు గారు, కొత్త ఝాన్సీ గారు. నా పేరు ములపా రవీంద్రనాథ్ ఠాకూర్. నేను సిటీ అర్బన్ కాపు సంక్షేమ రాష్ట్ర కాపు నాడు ఆర్టీ సెక్రటరీ, మధువాడ కాపు సమితి సిటీ చాలా చేశాను. బాబు ఒక నిమిషం ఆగమ్మా, సౌండ్ వస్తుంది. చేశాము. ఈవేళ 43, 44, 45, 55లో ఉన్న ఈ తెలంగాణ కాపులందరూ కలిసి ఆత్మీయ కలిగిత అనే భావంతో, అంటే మేము ఎందుకంటే మేమున్నాము అనే భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో ఇవాళ కేకే రాజు గారిని ఝాన్సీ గారు కూడా పిలవడం. అయితే కేకే రాజు గారు వచ్చారు, ఝాన్సీ గారు ఒక మీటింగ్కి వెళ్ళారట. ఈ విషయం తెలిసింది. అయితే మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కావాలి. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. జగన్మోహన్ రెడ్డి కావాలంటే ప్రజలందరూ ఏకోన్ముఖులై ఓటు వేసే విధానంలో అతను గెలిపించి తీరాలి. అయితే ఈ మధ్య కాలంలో మాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా కాపులు ఉన్నారు. కాపులు అందరూ కట్టగట్టి ఓటు వేస్తే మేము ఎవరనుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే అనేక రకాల వెలుగు, మంచివాడు, మనసున్నవాడు. ఎందుకంటే తండ్రి నుంచి తనయుడు. రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఇది కాకుండా ఫీజు రియంబర్స్మెంట్, ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేది ప్రజలకి ఏది కావాలో అది చేసిన గొప్ప వ్యక్తి. అంతకంటే గొప్ప వ్యక్తి ఉంది. ఇవాళ యావత్ భారతదేశంలో అనేక రకాల రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఇంత ముఖ్యమంత్రి, ఇంత గొప్పవాడు ముఖ్యమంత్రిని చూడలేదు, చూడకూడదు. ఎందుకంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఇతనికంటే మంచివాడికి మరొకటి రాడు, మరొకటి లేడు, మరొకటి పట్టడు. అంతేత ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి. అయితే ఇక్కడ కేకే రాజు గారి గురించి విషయం చెప్పాలి. అంత రాజుబయ్య, మహారాజుబయ్య, మనుషులు మనసుకి దేవుడు బయ్య, నీకంటే మించిన రాజవరయ్య, మా మంచి రాజుబయ్య, మా రాజుబయ్య, మహారాజుబయ్య, మనసున్న రాజుబయ్య, నీకంటే గొప్ప రాజుబయ్య లేడయ్యా అని సంబోధించారు. అంటే ఇది యథార్థమో, ఇది నిజము, ఇది నిజము, నిజము, ఇది ముమ్మాటికి రైట్. అయితే